సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ మ్యాథ్. ఇంతవరకు మనం ఎస్జిటికి సంబంధించిన చాలా చాప్టర్స్ని, అంటే ఎస్జిటి డిఎస్సికి సంబంధించిన క్షేత్రగణితం అలాగే రిమైనింగ్ టాపిక్స్ని వీడియో షూట్ చేసి పెట్టడం జరుగుతున్నది. అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనేది చాలామంది రాష్ట్రంలో యువతలు తెలంగాణలో కావచ్చు లేకపోతే ఏపీలో కావచ్చు చాలామందికి స్కూల్ అసిస్టెంట్ కూడా అవసరం అనే ఉద్దేశాన్ని గుర్తించి స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో కూడా వీడియోస్ ప్రిపేర్ చేద్దామనే ఒక చిన్న మోటివేషన్తో ఈ వీడియోస్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ నేను మీకు వీడియో స్టార్ట్ చేయక ముందు నేను కొన్ని జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నాను, కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అంటే తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళ కోసం. అవేంటి అంటే, మొట్టమొదటి అసలు స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే రాయాలని అనుకుంటున్నారో ఎస్జిటిలో ఒక టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ అనే ఒక మాట ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్ అంటే అర్థం ఏంటి? ఇంచుమించుగా టెక్స్ట్ బుక్లోంచి వచ్చే క్వశ్చన్లే ఇస్తాడని, టెక్స్ట్ బుక్లోంచి వచ్చే క్వశ్చన్లోనే న్యూమరికల్ వాల్యూస్ చేంజ్ చేసేస్తాడని అక్కడ ఒక రకమైనది ఉంది. అంటే డిఎస్సి ఎస్జిటిలో ఒక రకమైన ఆలోచన విధానం ఉంటుంది. అయితే అది కరెక్టే కావచ్చు, మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ రేంజ్లోనే ఇస్తుంటాడు. అది కూడా సుమారుగా 8వ తరగతి లోపు ఉండే క్వశ్చన్స్ని ఎక్కువ డీప్గా ఇస్తుంటాడు. కానీ స్కూల్ అసిస్టెంట్ వరకు వచ్చేటప్పటికి ఈ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఎలా ఉంటుందంటే, టెక్స్ట్ బుక్లో ఉండే చాప్టర్స్ ఉంటాయని చెప్పగలను తప్ప టెక్స్ట్ బుక్లోంచి వచ్చే క్వశ్చన్ వస్తుందని మాత్రం గ్యారంటీ లేదు. టెక్స్ట్ బుక్కి బియాండ్, అంటే దానికంటే దాటి వెళ్ళొచ్చు కూడా. అంటే దాని అర్థం ఏంటి? మీరు టెక్స్ట్ బుక్ పట్టుకుని కూర్చోకూడదు. ఎగ్జాంపుల్, మీరు ఒక వైశ్లేషిక రేఖ గణితమే చేస్తున్నారు అనుకుందాం. స్ట్రెయిట్ లైన్స్ అంటే సరళ రేఖలు అనే టాపిక్ చేస్తున్నారు. సరళ రేఖలు అనే టాపిక్ చేసేటప్పుడు ఆ సరళ రేఖలు అనే టాపిక్లో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాడి ఆబ్జెక్టివ్ అప్రోచ్లోని ఏ ట్రిపుల్ రేంజ్లో ఒక ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్కి లిమిటేషన్స్ లేవు. టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్, అంటే టెక్స్ట్ బుక్లో ఉండే చాప్టర్ చూసుకోవాలని అంటారు తప్ప ఆ ఓరియంటేషన్ అంటే సుమారుగా క్వశ్చన్ అడిగే విధానం దాని దగ్గరలో ఉంటుందని చెప్తామే తప్ప టెక్స్ట్ బుక్లోంచే ప్రశ్నలు వచ్చినట్టు ఇప్పటివరకు ఎక్కడా లేదు. సో దయచేసి ఎవరైతే టెక్స్ట్ బుక్లో పట్టు కూర్చుంటున్నారో అది కూడా కరెక్ట్ కాదు. కొంత దాన్ని దాటి కూడా ఆలోచించడం నేర్చుకోవాలి. ఇదే స్కూల్ అసిస్టెంట్కి ఉండాల్సిన ఎనాలిసిస్. అందుచేత టెక్స్ట్ బుక్స్ అనే కాకుండా ఒక ఏఐట్రిపుల్ రేంజ్కి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అసలే ఇంటర్మీడియట్ సిలబస్ కూడా ఉంటుంది ఇందులోని. కాబట్టి దీనిలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే టెక్స్ట్ బుక్ స్థాయిని దాటి మీ అనాలిసిస్ని పెంచుకోగలిగితే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఈజీగా అప్రోచ్ అవ్వగలరని నా అభిప్రాయం. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కూడా దానిలో భాగంగానే ఇప్పుడు జనరల్గా ఇదే ఎస్జిటికి మనం చేసే ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉంటాయంటే, మామూలుగా అంటే ఎస్జిటికి ఏంటంటే టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఎక్కువ చెప్తుంటాం. కానీ మీకు అలా కాకుండా ఒక దానికి డీప్గా వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ క్లాసుల్లో. సో కాబట్టి మీరు కూడా డీప్గా నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల మీరు ఈజీగా సర్వైవ్ అవుతారు. అయితే ఈరోజు మొదటి భాగంగా మీకు నేనేం ప్రారంభించబోతున్నానంటే, క్షేత్ర గణితం లేదా మెన్సురేషన్ 2 డైమెన్షనల్ పార్ట్లో కొన్ని రకాల టిప్స్ అండ్ టెక్నిక్స్ అంటే ఇంకేం కాదు, షార్ట్ కట్స్ అనే మాటకి నేను వాల్యూ ఇవ్వను. కానీ కొన్ని రకాల మెలకువలు నేర్చుకున్నట్లయితే ఆ మెలకువల వల్ల మనం ఆన్సర్లు కొంత ఈజీగా చేసే అవకాశాలు అయితే వస్తాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, ఇది మెన్సురేషన్ 2 డైమెన్షన్ నుంచి ఇంకా 10th స్టాండర్డ్ లోపు మీరు ఏ క్లాస్లో అనుకున్న ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చేటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి. అలాగే ఇక్కడ నేను చెప్పబోతుంది ఏంటంటే, ఒకే ప్రశ్నగా ఒక ప్రశ్నకు ఒకలాగా ఆన్సర్ చేసుకోవడం ప్రతి ఒక్కళ్ళు చేసే పని. నేను అనేది ఏంటంటే, రకరకాల ప్రశ్నలన్నిటికీ ఒకే ఆన్సర్ వచ్చే అవకాశం ఉందనుకోండి, దాన్ని మనం గ్రాప్ చేసుకోవడం మంచిది. అంటే అర్థం ఏంటి? 2-3 ప్యాటర్న్ల క్వశ్చన్లకి ఒకే రకంగా ఆన్సర్ చేసే అవకాశం వచ్చింది అంటే దానివల్ల మన టైం చాలా మిగులుతుంది, మనకు కూడా ఆ చాప్టర్ ఈజీ అనే ఫీలింగ్ ఇంకా పెరుగుతుంది అన్నమాట. సో కాబట్టి అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని రకాల ప్యాటర్న్స్ మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఇప్పుడు నేను ఇవ్వబోతుంది ఏంటి అంటే లెక్కలు కాదు, ఇలాంటి మోడల్స్ అన్నిటికీ ఎలా ఆన్సర్ చేస్తారనే అవేర్నెస్. సో కాబట్టి ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఇలాంటి ప్యాటర్న్స్ చూసే ఉంటారు. ఇదేంటి? చతురస్రం. ఇదేంటి? వృత్తం. ఓకే, సర్కిల్ ఇన్సైడ్ ద స్క్వేర్. ఓకే, అయితే చతురస్ర వైశాల్యాలు కట్టడానికి ఫార్ములా తెలియని వాళ్ళు ఉంటారని నేనేం అనుకోవట్లేదు. చతురస్ర వైశాల్యం భుజం స్క్వేర్ అని, అలాగే వృత్త వైశాల్యం పైఆర్ స్క్వేర్ అని తెలియని వాళ్ళు ఎవరు లేరు. వాటిని అయితే ఇక్కడ నేనేం పెద్దగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అందరికీ తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి.
అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అన్నిటికీ ఒకే ఆన్సర్ని ఏ విధంగా అనలైజ్ చేసి ముందుగా పెట్టుకుంటారు. ఒకసారి చూడండి, ఇక్కడ దీన్ని చతురస్రం, ఇది చతురస్రం, దీనిలో వృత్తం, ఓ రకంగా దీన్ని ఏమనొచ్చు, అంతర్వృత్తం అనొచ్చు. అంతర్వృత్తం అంటే అర్థం ఏంటి, ఒక బహుభుజి యొక్క భుజాలను అంతరంగా స్పృశిస్తూ నిర్మించబడిన వృత్తం. ఏ సర్కిల్ విచ్ టచెస్ ఇంటర్నల్లీ ద సైడ్స్ ఆఫ్ పాలిగాన్. ఇక్కడ ఆటోమేటిక్గా ఇదేంటి, చతురస్రం అయింది ఆ పాలిగాన్ అనేది, అంటే ఆ చతుర్భుజంలో చతురస్రం అయింది ఇక్కడ బహుభుజిలో. ఆ చతురస్రాన్ని తాకుతూ గీసిన వృత్తం. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మీకు జనరల్గా ఈ రకమైన క్వశ్చన్లు చూడండి, ఈ ప్రాబ్లం మీరు ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్స్లో కూడా చూడొచ్చు. అంటే టెక్స్ట్ బుక్ అని చెప్పట్లేదు, దాన్ని దాటి కూడా వెళ్ళాలి. అయితే టెక్స్ట్ బుక్స్లో కూడా చూసుకోవాలని చెప్తున్నాను. టెక్స్ట్ బుక్స్లో ఈ ప్రాబ్లం మీకు ఏ క్లాస్లో ఉంటుంది, 8th క్లాస్లోనే ఉంటుంది. మీరు జాగ్రత్త చూస్తే ప్రస్తుత పాఠ్య పుస్తకాల్లో 8వ తరగతిలో ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఈ 3 ప్రాబ్లమ్స్ మీకు 10th స్టాండర్డ్లో కనిపిస్తాయి, 10th క్లాస్లో. అయితే వీటన్నిటికీ వేరే అప్రోచ్లు చేస్తుంటారు, అన్ని అప్రోచ్లు అవసరం లేదు. ఓకే, సో కాబట్టి ఒకే అప్రోచ్లో వెళ్ళిపోవచ్చు. ఎలాగా అంటే ఒకసారి చూడండి, ఒక వృత్తం ఉంది. ఓకే, ఇది ఒక చతురస్రం ఉంది. ఈ షేడ్ భాగాన్ని వైశాల్యం కట్టండి అంటాడు. షేడ్ల వైశాల్యాలు కట్టడం అనేది ఒక పెద్ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ. ఈ షేడ్ల వైశాల్యాలు కట్టండి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, జనరల్గా వృత్తాన్ని అంటే వృత్త వైశాల్యాన్ని చతురస్ర వైశాల్యం నుండి తీసివేస్తారు. ఓకే, స్క్వేర్ ఏరియా మైనస్ సర్కిల్ ఏరియా చేస్తే షేడ్ ఏరియా వస్తుంది, అంతేగా. ఈ మొత్తం చతురస్ర వైశాల్యం నుండి వృత్త వైశాల్యాన్ని తీసివేస్తే షేడ్ వైశాల్యం వస్తుంది. ఇది మనం తెలుసుకునే విషయం. అయితే మొట్టమొదటి చేద్దాం, అసలు ముందు డైరెక్ట్గానే చేద్దాం. చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇలాగా మనకి వృత్త వైశాల్యం కట్టాలంటే కావాల్సిన కొలత ఏంటి, వ్యాసార్థం. అలాగే చతురస్ర వైశాల్యం కట్టాలంటే కావాల్సిన కొలత ఏంటి, భుజం. కానీ 2 వాడు ఇస్తాడా అంటే ఇవ్వడు, ఒకటే ఇస్తాడు. ఏంటా ఒకటి, అయితే చతురస్ర భుజం ఇస్తాడు లేదా వ్యాసార్థం ఇస్తాడు. ఏది ఇచ్చినా రెండో దాని ఎలా కనుక్కోవాలో మీకు తెలియాలి. అయితే ఎగ్జాంపుల్ జనరల్గా ఏంటి అంటే భుజం ఇస్తాడు ఇక్కడ. ఓకే, ఈ భుజం ఇచ్చినప్పుడు అంటే ఏంటి, చతురస్రం యొక్క భుజం, ఇది చతురస్ర భుజం ఏ. ఇప్పుడు దీని లోపల ఒక అంతర్వృత్తం లిఖించబడింది. ఈ అంతర్వృత్తం ఆక్రమించగా మిగిలిన ప్రదేశ వైశాల్యం ఎంత అని అడిగాడు. అదేగా షేడ్ అంటే, ఈ మిగిలిన ప్రదేశ వైశాల్యం కదా ఇది. సో అక్కడ మీరు ఏం చేస్తారు, వృత్త వైశాల్యాన్ని చతురస్ర వైశాల్యం, ఇప్పుడు చతురస్ర వైశాల్యం నుండి తీసివేయాలి. చతురస్ర వైశాల్యం మొదటిగా ఏమవుతుంది, చతురస్ర వైశాల్యం ఈక్వల్ టు భుజం స్క్వేర్. ఇక్కడ భుజం ఏ అని తీసుకున్నాం కనుక ఏ స్క్వేర్. అలాగే వృత్త వైశాల్యం కావాలంటే వృత్త వ్యాసార్థం కావాలి. ఇప్పుడు వృత్త వ్యాసార్థం ఇవ్వలేదు కాబట్టి ఆ వృత్త వ్యాసార్థానికి చతురస్ర భుజానికి లింక్ ఏంటో తెలియాలి. రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అండ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్. అప్పుడు తెలియాలి అంటే మీకు తెలియాల్సింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ వృత్త వ్యాసం అనేది చతురస్ర భుజానికి సమానం. అప్పుడు వృత్త వ్యాసార్థం ఎంత అవుతుంది, చతురస్ర భుజంలో సగం అవుతుంది. అంటే వ్యాసార్థం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఇప్పుడు మనం దాని వైశాల్యం కట్టేయచ్చు కదా. సో కాబట్టి వృత్త వైశాల్యం కట్టండి. వృత్త వైశాల్య సూత్రం ఏంటి, ఫార్ములా ఫర్ సర్కిల్, ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటవుతుంది, πr². r అనేది వ్యాసార్థాన్ని సూచిస్తుంది. సో ఇప్పుడు మనకి πr²లో ఇక్కడ r అనేది ఎంత అయింది, రేడియస్ అంటే a/2, కాబట్టి πr² అంటే πa/2 హోల్ స్క్వేర్. అంటే ఈ విలువ మనకి ఎంత అయింది ఫైనల్గా, πa²/4. ఓకే, ఇప్పుడు మనకి షేడ్ వైశాల్యం కావాలి. షేడ్ వైశాల్యం కావాలంటే ఏం చేస్తాం మనం, ఈ వృత్త వైశాల్యాన్ని చతురస్ర వైశాల్యాన్ని తీసివేస్తాం. మొత్తం వైశాల్యం నుండి వృత్తం తీసివేస్తే మిగిలేది షేడ్ అవుతుంది, రైట్. సో కాబట్టి షేడ్ వైశాల్యం, ఈ షేడ్ వైశాల్యం ఎంత అవుతుంది, షేడ్ వైశాల్యం ఎంత అవుతుందంటే a² మైనస్ πa²/4. ఇక్కడ a²ని కామన్గా రాసుకోవచ్చు. అప్పుడు ఎంత అవుతుంది, 1 మైనస్ π/4. అయితే కొంతమంది షార్ట్ కట్లు అనే మాటతో దీన్ని ప్రచారం చేస్తుంటారు. దీన్ని షార్ట్ కట్ అనడానికి ఏం లేదు. ఒక లెక్క చేసే దాంట్లో లాస్ట్ స్టెప్నే షార్ట్ కట్గా మనం ఫీల్ అవుతాం. అయితే గుర్తుంచుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఒకసారి అనాలిసిస్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి తప్ప ముందుగా గుడ్డిగా ఎవడో చెప్పాడు కదా అని వినకూడదు, నేను చెప్పినా వినకూడదు. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇక్కడ దీని విలువ ఎంత, a² × 1 మైనస్ π/4. ఒకవేళ ఇలా ఎప్పుడైనా వృత్తం ఇచ్చాడు, అలా వృత్తం ఇచ్చి దీని భుజం ఇచ్చేసాడు. ఈ భుజం ఇచ్చినప్పుడు వెంటనే దీనికి ఇప్పుడు మీరు రెడీమేడ్గా పెట్టుకుంది ఏంటి, a² × 1 మైనస్ π/4 అని పెట్టుకుంటారు. వాడు భుజం విలువ 3 ఇచ్చాడు అనుకోండి, ఆ 3 స్క్వేర్ ఇక్కడ పెట్టేస్తే ఆన్సర్ అయిపోతుంది. అయితే జనరల్గా ఇప్పుడున్న ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇలా పైలో ఆన్సర్ విడిచిపెట్టింది కూడా తక్కువ అయిపోతుంది.
ఏకంగా వాడు డెసిమల్స్లో కూడా వెళ్ళిపోతున్నాడు, లేదా న్యూమరికల్ వాల్యూస్లో ఆన్సర్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు న్యూమరికల్ వాల్యూస్లో దీన్ని మార్చుకొని చూసారనుకోండి ఎంత అవుతుంది, a² ఇంటూ 1 - π/4 అంటే 1 - π అంటే ఎంత 22/7/4 అంటే ఇక్కడ కింద 4 వచ్చేస్తుంది అంతేనా, 1 - π/4. ఇప్పుడు మనకి 2తో కొట్టేస్తే ఎంత ఉంటుంది, 2 2s are 2 11s are అంటే మనకి ఎంత అయింది ఇది 1 - 11/14 a². ఎల్సిఎం తీస్తే 14 - 11 అంటే ఎంత 3/14 a² అంతేనా కదా, 14 - 11 3/14 a². అంటే ఫైనల్గా దీని షార్ట్కట్గా అని చెప్పుకోవడానికి ఏంటి అవకాశం ఉందంటే 3/14 a² అనేది దీని ఆన్సర్ అవుతున్నది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్, షార్ట్కట్ అనే మాటకి అర్థం లేదు. ఇది షార్ట్కట్ అంటావా, లెక్కలో చివరి స్టెప్ అంటావా? ఇలా అనాలిసిస్ చేసుకుంటే ప్రతి ఒక్క చిన్నపిల్లలు షార్ట్ కట్స్ కనిపెట్టుకోగలడు. షార్ట్ కట్స్ అంటే మేము కొన్ని సందర్భాల్లో వాడుకోవడానికి ఫైనల్ రిజల్ట్లు వాడుకుంటాం, ఆ ఫైనల్ రిజల్టే షార్ట్ కట్. సరే ఏది ఏమనివ్వండి, మీకు ఇక్కడ ఒక వృత్తం అనేది ఒక చతురస్రంలో అంతర్లిఖించబడినప్పుడు వెన్ ఎ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎ స్క్వేర్ దెన్ రెస్ట్ పోర్షన్ ఏరియా ఆర్ షేడెడ్ ఏరియా అంటే అది పోగా మిగిలిన వైశాల్యం ఎంత అవుతుందంటే 3/14 a². క్లియర్? అంటే 3/14 a² అనేది ఆ షేడ్ యొక్క వైశాల్యం అవుతుంది. సింపుల్గా మీ భాషలో చెప్పాలంటే షార్ట్ కట్. ఇప్పుడు దీంట్లో మీరు ఏం పెట్టుకుంటారు, వాడి చతురస్ర భుజం 10 సెంటీమీటర్లు ఇచ్చాడు అనుకోండి, వెంటనే మీరు ఏం పెట్టుకోవాలి, ఈ షేడ్ వైశాల్యం కావాలంటే 3/14 × 10². ఇంకా విలువను గణించుకోవడమే, అంటే విలువను క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు. లేదా వాడు పైలో ఆన్సర్ ఇచ్చాడంటే ఇలా చేసుకుందాం మీ ఇష్టమే, తీసి చేసుకుందాం మీ ఇష్టమే. అయితే ఇక్కడ చాలామంది అభ్యర్థులు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇది పెద్ద షార్ట్ కట్, ఇది చిన్న లెక్కే కదా, ఫాస్ట్గా చేస్తాం కదా. నాకు తెలుసు ఆ విషయం, ఇది షార్ట్ కట్ అని నేను చెప్పట్లేదు, కాకపోతే ఇది కొంత సులభంగా ఉంటుంది వాడుకోవచ్చు అని చెప్తున్నాను అంతే. షార్ట్ కట్ అనే మాటకు అర్థం లేదు నిజానికి. అయితే ఇప్పుడు ఈ లెక్క చేయడానికి నేను ఇంత కష్టపడలేదు, నేను ఈ లెక్కను వాడి ఇంకేంటేంటి చూపెట్టబోతున్నాను అనేది ఇక్కడ మ్యాటర్. 3/14 a² అనేది ఒక సర్కిల్ ఒక స్క్వేర్లో అంటే ఒక వృత్తం ఒక చతురస్రంలో అంతర్లిఖించబడగా దాని మిగిలిన షేడ్ వైశాల్యం అయింది కదా. ఇది దీనికే పనిచేస్తుందా, ఇంక దేనికైనా పనిచేస్తుందా అనేది మన ప్రశ్న. ఇంక దేనికైనా పనిచేస్తుందనే ప్రశ్న మనం ఆన్సర్ చేయాలంటే గమనించి చూడాలి. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఎన్ని వృత్తాలు గీసాం ఇక్కడ, ఒక వృత్తం. ఇప్పుడు నెక్స్ట్ ఎన్ని వృత్తాలు గీద్దాం, 4 వృత్తాలు గీద్దాం. అదే చతురస్రం అదే భుజం, ఇక చూడండి అదే భుజం విలువ ఎంత ఏ. అంటే ఇదే చతురస్రంలో ఒక వృత్తాన్ని తీసేసి 4 సర్వసమాన వృత్తాలను పెట్టాం, 4 కాంగ్రుయెంట్ సర్కిల్స్ ఆర్ 4 ఈక్వల్ సర్కిల్స్. అంటే సర్వసమాన వృత్తాలు అంటే అర్థం ఏంటి, వ్యాసార్థాలు సమానం అని అర్థం. ఈ 4 వృత్తాలు ఎలాంటివి, సమానంగా ఉండే వృత్తాలు. సమానంగా ఉండే వృత్తాలు అంటే అర్థం వ్యాసార్థాలు సమానం అని. ఇలాంటి వృత్తాలు 4టిని పెట్టాం. ఇది మన టెక్స్ట్ బుక్లో 8వ తరగతి టెక్స్ట్ బుక్లో వచ్చిన లెక్క. సరే టెక్స్ట్ బుక్లో ఇచ్చినా ఇవ్వకపోయినా మనం టెక్స్ట్ బుక్ స్థాయిని దాటి వెళ్ళాలి స్కూల్ అసిస్టెంట్ కంటే. సరే ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, షేడ్ వైశాల్యం కట్టాలి అంతేనా. షేడ్ వైశాల్యం కట్టాలంటే మనం ఏం చేయాలి, చతురస్ర వైశాల్యం నుండి షేడ్ చేయకుండా ఉన్నవన్నీ 4 వృత్తాలు, ఆ 4 వృత్తాలని మైనస్ చేస్తే మిగిలిపోయిన భాగం అంతా షేడ్ చేసిన భాగమే అవుతుంది అంతే కదా. సో కాబట్టి చతురస్ర వైశాల్యం నుండి 4 వృత్త వైశాల్యాల్ని మైనస్ చేస్తే సరిపోతుంది అన్నది మన కామన్ సెన్స్. సరే చతురస్ర వైశాల్యం మళ్ళీ ఎంత అవుతుంది, ఇప్పుడు చూడండి ఒక విషయం మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ భుజం ఏ, ఇక్కడ భుజం ఏ, ఇక్కడ భుజం ఏ అంటే అదే చతురస్రంలో రకరకాల వృత్తాలు పెడుతున్నాం మనం. అంటే ఇప్పుడు చతురస్ర వైశాల్యంలో ఏ సందర్భంలోని మార్పు ఉంటుందా, ఉండదు. అంటే చతురస్ర వైశాల్యం ఎంత అవుతుంది, a² అవుతుంది ఇక్కడ కూడా. ఓకే a², పోనీ ఇక్కడ రాస్తున్నాను, పోనీ రాయాలి అనుకుంటే కానీ రాస్తున్నాను చతురస్ర వైశాల్యం. ఓకే చతురస్ర వైశాల్యం a² అయిపోయింది. ఇప్పుడు మనకి వృత్త వైశాల్యాలు అనేది కావాలి, 4 వృత్త వైశాల్యాలు మొత్తం కావాలి. అప్పుడు 4 వృత్తాలు సమానమైనవి కనుక, అంటే 4 వృత్తాలు సమానం అని చెప్పాం కదా, సమాన వృత్తాల యొక్క వైశాల్యాలు కూడా ఎలా ఉంటాయి, సమానంగానే ఉంటాయి. అంటే 4 వృత్త వైశాల్యాలు సమానమే కనుక ఒక వృత్త వైశాల్యాన్ని కట్టి దాన్ని 4 రెట్లు చేస్తే అది 4 వృత్త వైశాల్యాల మొత్తానికి సమానం అవుతుంది అంతే కదా. మళ్ళీ అర్థం కాని వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నాను, 4 వృత్తాలు సమాన వృత్తాలు అయినప్పుడు 4టికి ఒక్కొక్కసారి వైశాల్యాన్ని కట్టాల్సిన అవసరం లేదు. ఒక వృత్త వైశాల్యాన్ని కట్టి దానికి 4 రెట్లు చేస్తే 4 వృత్త వైశాల్యాలు మొత్తం వచ్చేస్తుంది, అది మన కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఒక వృత్త వైశాల్యం కట్టాలనే కదా, ఒక వృత్త వైశాల్యం కట్టాలంటే ఒక వృత్త వ్యాసార్థం కావాలి, అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్ ఈజ్ నీడెడ్. అప్పుడు ఒక వృత్త వ్యాసార్థం కావాలంటే ఎలా, ఏమి లేదు, చిన్న అనాలిసిస్. ఇప్పుడు ఇక్కడ ఒక భుజం ఉంది, ఈ భుజం 2 వృత్తాల యొక్క వ్యాసాలకు సమానం కదా. అంటే ఒక భుజం అనేది 2 వ్యాసాల మొత్తానికి సమానమైందా లేదా,
డయామీటర్స్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 డయామీటర్స్. అవునా, 2 వ్యాసాలు కలిపితే ఒక భుజం అయింది. అంటే ఒక వ్యాసం ఎంత ఉంటుంది, భుజంలో సగం ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను ఇది చెరిపేసి ఇప్పుడు వచ్చిన అనాలిసిస్ రాస్తున్నాను. అంటే ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది, భుజంలో సగం ఉంటుందా లేదా? ఇది వ్యాసమా వ్యాసార్థమా? వ్యాసం. మరి వ్యాసార్థం ఎంత ఉంటుంది? ఆ a/2లో సగంలో మళ్ళీ సగం ఉంటుంది. అంటే a/2/2 అంటే ఎంత? a/4. ఓకే, a/4 అవుతుంది. అంటే ఒక వృత్త వ్యాసార్థం a/4 అన్న క్లారిటీ వచ్చేసింది. అంటే వీటన్నిటి వ్యాసార్థాలు a/4లే కదా అర్థం. a/4 అన్నిటికీ a/4లే ఉంటాయి. ఎందుకు? సమాన వృత్తాలు కనుక. ఇప్పుడు మీరు ఒక్కొక్క వృత్త వైశాల్యం కడితే ఎంత అవుతుంది? వృత్త వైశాల్యం లెక్కిద్దాం. వృత్త వైశాల్యం ఈక్వల్ టు ఓకే పై ఏ, చూడండి పై r² కదా వృత్త వైశాల్యం అంటే. r ఇక్కడ ఎంత? a/4 కదా. అంటే పై r², r విలువ a/4 కనుక a/4² ప్రతిక్షేపించాం పై r²లో. అప్పుడు ఎంత అవుతుంది? పై ఓకే a²/4² అంటే ఎంత? 16. అంటే ఒక్కొక్క వృత్త వైశాల్యం మనకి ఎంత అయ్యింది? ఒక్కొక్క వృత్త వైశాల్యం పై a²/16గా ఉంది. ఇలాంటి వృత్తాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒక వృత్త వైశాల్యం పై a²/16 అయినప్పుడు 4 వృత్తాల యొక్క వైశాల్యాలు మొత్తం ఇంటూ 4 కదా. సో కాబట్టి అంటే ఒక వృత్త వైశాల్యం ఇదైనప్పుడు ఓకే 4 వృత్త వైశాల్యాలు మొత్తం 4 వృత్త వైశాల్యాలు మొత్తం ఎంత అవుతుంది? ఇంటూ 4 అంటే పై a²/16. 4తో ఎన్నిసార్లు పోవచ్చు? 4 సార్లు. 4 4 సార్. అప్పుడు ఎంత అయింది? 4 వృత్త వైశాల్యాలు మొత్తం పై a²/4 అయ్యింది కదా. చూడండి పై a²/4 చేయాల్సిన అవసరం లేదు, నేను అదే చెప్తున్నాను. 4 వృత్త వైశాల్యాల మొత్తం. ఓకే 4 వృత్త వైశాల్యాల మొత్తం. ఓకే ఇప్పుడు చూడండి చతురస్ర వైశాల్యం ఎంత? a². ఎంత క్రితం చేసిన కేసులో కూడా చతురస్ర వైశాల్యం ఎంత? a². ఇక 4 వృత్త వైశాల్యాలు మొత్తం ఎంత వచ్చింది? ఇక్కడ పై a²/4 వచ్చింది. ఎందుకు? ఒక్కొక్క వృత్త వైశాల్యం పై a²/16 కనుక దాన్ని 4 రెట్లు చేస్తే 4తో కొట్టేయడం వల్ల పై a²/4 వచ్చింది. అంటే ఇంతకుముందు ఒక వృత్త వైశాల్యం ఎంత ఉంది? పై a²/4 ఉంది. ఇప్పుడు 4 వృత్తాల వైశాల్యం కూడా ఎంత ఉంది? అంతే ఉంది. అంటే ఒక వృత్తం ఎంత వైశాల్యాన్ని ఇక్కడ ఈ సందర్భంలో ఆక్రమించిందో 4 వృత్తాలు కలిపి అంతే వైశాల్యాన్ని ఆక్రమించాయి. అంటే ఒకే వృత్తం యొక్క వైశాల్యం 4 వృత్తాలుగా సర్దుబాటు జరిగింది. సరే ఈ ఎక్స్ప్లెనేషన్ మాట పక్కన పెడితే ఇప్పుడు మనకి ఒక వృత్త వైశాల్యం ఆక్రమించిన పై a²/4 అయినట్టుగానే ఇది కూడా పై a²/4 అయ్యింది. ఇప్పుడు చూడండి ఇది a² - పై a²/4 a² - పై a²/4 మళ్ళీ ఏంటి రావాలి? ఇదే రావాలిగా. అంటే మళ్ళీ ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటి? 3a²/14గా. అంటే షేడ్ వైశాల్యం ఇక్కడ కూడా ఎంత ఉంది? 3a²/14 ఉంది. అంటే ఇక్కడికి మనకు వచ్చిన కంక్లూజన్ ఏంటి? ఒక చతురస్రంలో ఒక వృత్తాన్ని నిర్మించిన లేదా 4 సర్వసమాన వృత్తాలని నిర్మించిన ఈ 2 సందర్భాల్లోనూ వృత్తాలు ఆక్రమించగా మిగిలిపోయిన తలం యొక్క వైశాల్యం ఒకేలాగా ఉంటుంది. దాని విలువ ఎంత అంటే 3/14 భుజం ఇచ్చినప్పుడు. ఓకే సో దాని తర్వాత ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఎన్ని వృత్తాలు నిర్మించాం? 9 వృత్తాలు నిర్మించాం. ఇది సర్వసాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఇస్తుంటాడు. మన 10th స్టాండర్డ్లో ఉండే టెక్స్ట్ బుక్స్లో ఉండకపోయి ఉండొచ్చు. కానీ స్కూల్ అసిస్టెంట్ అంటే టెక్స్ట్ బుక్ లెక్కలని అర్థం కాదు. టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్తో దాన్ని మించిన లెక్కలు చేయాలని అర్థం. సో ఇప్పుడు ఒకసారి 9 వృత్తాలు చూద్దాం. 9 వృత్తాలు చేసినప్పుడు మీకుండే కామన్ సెన్స్ ఏంటి? ఎన్ని వృత్తాలు ఇవ్వనివ్వండి అన్ని వృత్త వైశాల్యాలని కలిపేసి చతురస్ర వైశాల్యం నుండి తీసివేస్తే అవి ఆక్రమించగా మిగిలిన తల వైశాల్యం వస్తుందని మనం ఒక అంచనా. అప్పుడు మనం ఒక్కొక్క వృత్త వైశాల్యం కట్టాలనే కదా అర్థం. చతురస్ర వైశాల్యంలో ఇక్కడ కూడా ఏమైనా తేడా ఉంటుందా? మళ్ళీ చతురస్ర వైశాల్యం ఎంత అంటే a². ఓకే మళ్ళీ చతురస్ర వైశాల్యం ఎంత అవుతుంది? ఇక్కడ a². చూడండి ఒకసారి చూడండి. ఇప్పుడు చతురస్ర భుజం ఏ కనుక ఇక్కడ కూడా చతురస్ర వైశాల్యం ఎంత? a². ఇప్పుడు మీకు వృత్త వైశాల్యం ఒక్కొక్కటిగా కావాలి. అన్ని వృత్తాలు సర్వసమాన వృత్తాలు కాబట్టి ఒక వృత్త వైశాల్యం కట్టి 9 రెట్లు చేయాలి. ఎందుకు? 9 వృత్తాలు కాబట్టి. అవునా? ఇప్పుడు చూడండి మనకు వృత్త వైశాల్యం కావాలి అంటే వృత్తం యొక్క వ్యాసార్థం తెలియాలి. అంటే ఒక్కొక్క వృత్త వ్యాసార్థానికి చతురస్ర భుజంతో ఉన్న సంబంధం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి ఇక్కడ మనకి ఇది ఒక భుజం. ఈ భుజం ఎన్ని వృత్తాల యొక్క వ్యాసాలకు సమానం? నేను వ్యాసార్థాలు అనలేదు, వ్యాసాలు అంటున్నాను. అంటే చూడండి ఇదొక వ్యాసం, ఇదొక వ్యాసం,
ఇది ఒక వ్యాసం. అంటే 3 వ్యాసాలు ఒక చతురస్ర భుజానికి సమానమయ్యాయి. అవునా కాదా? అంటే ఒక చతురస్ర భుజం అనేది 3 వ్యాసాలకు సమానమైంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క వ్యాసం ఎంత అవుతుంది? భుజంలో 1/3 వంతు అవుతుంది కదా. చూడండి, ఒక్కొక్క వ్యాసం ఇగో ఇలాగ డివైడ్ చేశాను నేను. డివైడ్ చేస్తే ఇది ఎంత అవుతుంది? a/3. ఇదెంత అవుతుంది? a/3. ఇదెంత అవుతుంది? a/3. అంటే ఒక్కొక్క వ్యాసము చతురస్ర భుజంలో 1/3 వంతు, 1/3 వంతులకు సమానం. మనకి వైశాల్యం కట్టడానికి కావాల్సిన వ్యాసమా వ్యాసార్థమా? వ్యాసార్థం. వ్యాసం a/3 అంటే వ్యాసార్థం అందులో సగం కదా. a/3లో సగం ఎంత? a/6 కదా. సో కాబట్టి a/3/2, a/6. అంటే ఒక్కొక్క వృత్త వ్యాసార్థం ఎంత అంటే a/6. ఇగో a/6 అవుతుంది. ఓకే, ఒక్కొక్క వృత్త వ్యాసార్థం a/6 అయినప్పుడు వృత్త వైశాల్యం ఎంత? వృత్త వైశాల్యం ఎంత అవుతుందంటే πr². r విలువ ఎంత చెప్పాం? a/6 అని చెప్పాము. ప్రతిక్షేపిస్తే πr²లో πa/6 హోల్ స్క్వేర్. πa/6 హోల్ స్క్వేర్ అంటే ఎంత? πa²/6² అంటే 36. అంటే ఒక్కొక్క వృత్త వైశాల్యం మనకి ఎంత వచ్చింది? πa²/36 వచ్చింది. ఇప్పుడు ఇలాంటి వృత్తాలు ఎన్ని ఉన్నాయి? 9 వృత్తాలు ఉన్నాయి. ఒక వృత్త వైశాల్యం ఇలాంటి πa²/36 అయినప్పుడు 9 వృత్త వైశాల్యాలు మొత్తం ఎంత అవుతుంది? 9 సమాన వృత్తాలు కనుక దాన్ని 9 రెట్లు చేస్తే సరిపోయింది కదా. అంటే ఇక్కడ ఇది ఒక వృత్త వైశాల్యం, అలాగే ఇక్కడ 9 వృత్త వైశాల్యాలు మొత్తం, లేదా 9 వృత్త వైశాల్యాలు ఎంత అవుతుంది? 9 ఇంటూ ఒక్కొక్క వృత్త వైశాల్యం πa²/36 అంటే ఎంత అవుతుంది? 9 1 9 4 అంటే πa²/4. మళ్ళీ ఇక్కడ కూడా 9 వృత్త వైశాల్యాలు మొత్తానికి సమానమైంది. కొంచెం పోల్చి చూడండి. ఇక్కడ మీ అందరూ జనరల్గా మీరు ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చతురస్రం యొక్క వైశాల్యం ఈ సందర్భానికైనా ఒకటే. ఎందుకు? అదే భుజంగా ఉన్న చతురస్రంలో, అంటే ఇప్పుడు నేను అది తీసి పెట్టినట్టు ఇక్కడ 3D అంటే యానిమేషన్ చూపెట్టలేను కనుక ఒక్కొక్కటి సెపరేట్ గీశాను. కానీ దీని అర్థం ఏంటి? అదే చతురస్రంలో ఒక వృత్తం పెట్టాను, ఒక వృత్తాన్ని తీసేసి 4 సమాన వృత్తాలు పెట్టాను, మళ్ళీ 4 సమాన వృత్తాలు తీసేసి 9 సమాన వృత్తాలు పెట్టాను. అంటే చతురస్రం ఒకటే. అట్లాంటప్పుడు చతురస్ర వైశాల్యం కూడా అన్ని సందర్భాల్లో ఒకటే అవుతుందా? లేదా? అవుతుంది. అదెంత? a². ఇక్కడ ఒక వృత్త వైశాల్యం ఎంత వచ్చింది? πa²/4. ఇక్కడ 4 వృత్త వైశాల్యాలు మొత్తం ఎంత వచ్చింది? ఇందాకలా మనకి అదే πa²/4. మరి ఇప్పుడు ఈ సందర్భంలో 9 వృత్త వైశాల్యాలు మొత్తం కూడా ఎంత వచ్చింది? అయితే πa²/4 వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలి? లెక్క ప్రకారం ఈ చతురస్ర వైశాల్యం నుండి 9 వృత్త వైశాల్యాల మొత్తాన్ని తొలగిస్తే మనకు వచ్చే షేడ్. అంటే ఇప్పుడు చతురస్ర వైశాల్యం a², మళ్ళీ నాకు మొత్తం 9 వృత్తాల వైశాల్యాలు మొత్తం πa²/4. అదే a² నుండి πa²/4ని మళ్ళీ తీసేస్తే మనం చేయాల్సిన అవసరం ఉందా? అదే లెక్క మళ్ళీ వస్తుంది. అంటే ఇక్కడ కూడా షేడ్ చేసిన భాగం యొక్క వైశాల్యం అంతా 3a²/14 లేదా 1 - π/4 × a². మీ ఇష్టం, ఎలాగైనా అనుకోవచ్చు కాక. ఓకే, సో కాబట్టి ఇది మనకేంటి? ఈ సందర్భంలో కూడా అదే ఆన్సర్ వస్తుంది. అయితే నా ఎనాలిసిస్ ఈ 3 ఫిగర్ల కోసం షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి అని చెప్పాలని నా ఉద్దేశం కాదు. అక్కడ ఉండే కామన్గా ఉండే ధర్మాన్ని అర్థం చేసుకోమని నేను చెప్తున్నాను. ఏంటో కామన్గా ఉన్న ధర్మం అంటే, ఇప్పుడు ఇలా ఒకవేళ నా క్వశ్చన్ అనేది నెక్స్ట్ ఎన్ని వృత్తాలు వస్తే ఇదే ఆన్సర్ వస్తుందని నేను అడిగాను అనుకోండి, మళ్ళీ షేడ్ వైశాల్యం అంతే వస్తుందని అడిగాను అనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ ఏంటి? అక్కడ మీకు కావాల్సింది ఏంటంటే షార్ట్ కట్లు కాదు, అబ్జర్వేషన్. ఏంటి అబ్జర్వేషన్? మొట్టమొదటిగా ఎన్ని వృత్తాలను గీసాం? 1. తర్వాత ఎన్ని వృత్తాలు గీసాం? 4. తర్వాత ఎన్ని వృత్తాలు గీసాం? 9. ఇవి ఏ సంఖ్యలో గుర్తించగలిగారా? 1ని 1² రాయవచ్చు, మరి 4ని 2² రాయగలం, 9ని ఏంటి 3² రాయగలం. అంతేనా? 9 ఏ విధంగా రాయగలం? 3² రాయగలం. ఏం అర్థమైంది దీన్ని బట్టి? నెక్స్ట్ ఎన్ని వృత్తాలు పెట్టబోతే మనకి ఇదే షేడ్ వైశాల్యం వస్తుంది అంటే మీరు చెప్పవచ్చు కదా. ఏంటది? 4² అంటే ఎంత? 16 వృత్తాలు పెడితే మళ్ళీ ఇదే ఆన్సర్ వస్తుంది మనకి. నెక్స్ట్ మళ్ళీ ఎన్ని వృత్తాలు పెడితే ఇదే ఆన్సర్ వస్తుంది అంటే 5² అంటే ఎంత? 25. నెక్స్ట్ ఎంత? 36. ఎందుకు? 6². నెక్స్ట్ ఎన్ని? 49. 7². అయితే ఇంకా అంతకంటే ఎక్కువ అడుగుతాడని నా ఉద్దేశం కాదు. కానీ ఎప్పుడైనా ఒక క్వశ్చన్ చెప్పుకునేటప్పుడు ఒకదానికో లెక్క చేసుకోకూడదు. ఓకే, ఒక కామన్ ప్యాటర్న్ సాధారణీకరించుకోవడం అంటాం దాన్నే మనం.
అంటే దాన్ని జనరలైజ్ చేసేసుకుని ఒకే ఆన్సర్ రెడీగా పెట్టుకుంటే మీకు ఆ సందర్భంలో ఏది కనిపిస్తే దానికి సంబంధించి రియాక్ట్ అయిపోవచ్చు అని నా ఉద్దేశం. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎన్ని వృత్తాలు రావచ్చు? 16. అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పగలరు? ఒక చతురస్రంలో వర్గ సంఖ్యలో, ఇది వర్గ సంఖ్యలే కదా, ఇది వర్గ సంఖ్య, ఇది వర్గ సంఖ్య, ఇది వర్గ సంఖ్య. అయితే ఒక వృత్తం లేదా 4 వృత్తాలు లేదా 9 వృత్తాలు లేదా 16 వృత్తాలు లేదా 25 వృత్తాలు లేదా 36 వృత్తాలు, సో ఆన్, స్క్వేర్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్. అంటే ఒక చతురస్రంలో వర్గ సంఖ్యలో సమాన వ్యాసార్థాలు కలిగిన వృత్తాలని అంతర్లిఖించినట్లయితే, నిర్మించినట్లయితే అన్ని సందర్భాలలోనూ వృత్తాలు ఆక్రమించే వైశాల్యాలు మొత్తం సమానంగా ఉంటుంది. అవి ఆక్రమించగా మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం కూడా సమానంగా ఉంటుంది. మిగిలిన ప్రదేశ వైశాల్యం ఎంత అంటే 3/14a². అంతే కదా? మిగిలిన ప్రదేశం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 3/14a². ఇది చాలా 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 ఉపయోగపడే, మీరు షార్ట్ కట్ అనుకుంటారో అబ్జర్వేషన్ అనుకుంటారో, ఇది అబ్జర్వేషన్ నా ఉద్దేశంలో. ఇలా చేయడం వల్ల వచ్చే సుఖం ఏంటి? ఇది మీరు ఎగ్జామ్ టైంలో చేయాల్సింది కాదు, ప్రిపరేషన్ టైంలోని ఇలాంటి ప్యాటర్న్ని స్టడీ చేసి ఉంచుకుంటే ఎగ్జామ్లో కడపనగానే ఆన్సర్లు పెడతారు. అవునా కదా? దీని షార్ట్ కట్ అనాల్సిన పని లేదు, దీని క్రెడిట్ ఎవరికి ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఇది మీరు చేయగలిగిన అబ్జర్వేషనే. నా ఉద్దేశం కూడా మీ తెలివికి దగ్గరగా ఉన్న విషయాలే మీరు గమనించకుండా వదిలేస్తున్నారు, గమనించండి అని చెప్తున్నాను అంతే. ఇది షార్ట్ కట్ అనే ఉద్దేశం మాత్రం నేనేం చెప్పట్లేదు. 3/14a² అనేది చేయాల్సిన అవసరం లేదు. a² నుంచి πa²/4 తీయడం ఒక మ్యాథ్స్ స్టూడెంట్కి ఈజీయే. కానీ అదే ఎప్పటికి ఈజీ అయిపోతుంది? ఇలా ఎక్కువ వృత్తాలు పెట్టేటప్పుడు అన్ని సందర్భాలకి ఒకటే ఆన్సర్ వచ్చేది ఒకటి ఉంది అన్నప్పుడు మైండ్ని మనం ట్రైన్ చేసుకోవచ్చు. ఏమని? ఈ సందర్భం అన్నిటికీ మనం ఇలా రియాక్ట్ అయిపోవచ్చు అని. అవును కదా? 3/14a² ఆన్సర్ అయిపోతుంది ఈ సందర్భాలన్నిటికీ. మరొక్కసారి చెప్పేస్తున్నాను. ఏ సందర్భాల్లోని ఒక చతురస్రంలో వర్గ సంఖ్యలో సమాన వ్యాసార్థాలు గల వృత్తాలు, వర్గ సంఖ్య అంటే 1 కానీ 4 కానీ 9 కానీ అలా, వర్గ సంఖ్యలో సమాన వృత్తాలు, సర్వసమాన వృత్తాలు లేదా సమాన వ్యాసార్థాలు గల వృత్తాలని నిర్మించినట్లయితే అన్ని సందర్భాల్లోనూ వృత్తాలు ఆక్రమించే ప్రదేశ వైశాల్యం సమానమే, వృత్తాలు ఆక్రమించగా మిగిలిన ప్రదేశ వైశాల్యం కూడా సమానమే. సరే, ఇది ఎక్కడితో వదిలేస్తుందంటే వదిలేదు. ఇంకా చూడండి, మీరు ఈ రకమైన ఫిగర్ 10th క్లాస్లో చూస్తారు ప్రస్తుతం సిలబస్లో. సో ఇప్పుడు ఇది జాగ్రత్త చూస్తే ఇది ఒక వృత్తం అయింది. వృత్త వైశాల్యం దీనిలో తీసేస్తే ఎంత వచ్చింది? a² - πa²/4. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇదే వృత్తాన్ని 2 అర్ధ భాగాలుగా చేసి అంటే అర్ధవృత్తాలుగా మార్చి వీటిని కాస్త అటుగా తిప్పి ఇలా అమరిస్తే ఇది వస్తుందా లేదా? ఐడియాలజీ ఉండాలి. మీరు అంటే డిఫరెంట్గా ఆలోచించే తత్వాన్ని ఉంచుకోండి. ప్రతిదానికి ఇది a/2 అని పెట్టుకుని మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుని అవసరమా? అంటే మళ్ళీ దీని a/2 అంటే అర్ధవృత్త వైశాల్యాలు 2 కట్టుకున్నాం, లేకపోతే మళ్ళీ వృత్త వైశాల్యం కూడా అవసరం లేదు. ఇక్కడేంటి, ఒక వృత్త వైశాల్యం ఎంత ఉంటుందో 2 అర్ధవృత్తాలు కలిపితే అంతే ఉంటాయి. అవి తిరగేయడం వల్ల షేపు కొంచెం మారిందే తప్ప ఆ వృత్తం ఎంత ప్రదేశాన్ని ఇక్కడ ఆక్రమిస్తుందో, ఈ అరముక్క ఎంతో ఈ అరముక్క ఎంతో ఈ 2 మొత్తం కలిపితే అంతే ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. మరి మిగిలేది ఈ సందర్భంలో కూడా ఎంత మిగులుతుంది? అదే మిగులుతుంది. అంతేగా? ఈ అర్ధవృత్తాలను 2 ఇటుగా తిప్పి మనం జాయింట్ చేసినట్లయితే మళ్ళీ ఇదే ఫుల్ వృత్తం వస్తుంది. కనుక మనకి వృత్తం ఆక్రమించే ప్రదేశం అంతే, ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉంటుంది. వృత్తం ఆక్రమించకపోయిగా మిగిలిన ప్రదేశం కూడా ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది. ఎందుకు? మళ్ళీ ఇక్కడ కూడా భుజం ఏ అనే తీసుకున్నాం, అంటే అదే చతురస్రంలో. అలాగే ఇప్పుడు అదే దాన్ని నేనేం చేశాను, 4 సెక్టార్లుగా తీసుకున్నాను. చూడండి, 4 సెక్టార్లు. ఏంటా సెక్టార్లు? 90 డిగ్రీల సెక్టార్లు. 90 డిగ్రీ సెక్టార్ అంటే పావు భాగాలే కదా వృత్తంలోని. చూడండి, ఇలాగా ఒక పూర్తి వృత్తాన్ని తీసుకుంటే 4 90 డిగ్రీల ముక్కలుగా డివైడ్ చేస్తే ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క మూలలో అతికించినట్లయితే ఈ ముక్క ఈ మూల, ఈ ముక్క ఈ మూల, ఈ విధంగా అతికించినట్లయితే అటాచ్ చేస్తే ఈ ఫిగర్ వచ్చింది. సరే, ఒక వృత్తాన్ని 10 ముక్కలు 2 ముక్కలే చేస్తాము, 3 భాగాలు కానీ చేస్తాము, 100 భాగాలు కానీ చేస్తాము. అన్ని భాగాల యొక్క వైశాల్యాలు మొత్తం ఫుల్ వృత్తం వైశాల్యానికి సమానమేగా. అంటే పూర్తి వృత్త వైశాల్యం ఎంత ఉంటుందో ఈ 4 భాగాలు అంతే ఉంటాయి. మళ్ళీ అంటే ఒక వృత్తాన్ని ఎన్ని భాగాలనే చేయు, కానీ అన్ని సందర్భాల్లోని ఆ భాగాలన్నిటి యొక్క వైశాల్యాలు మొత్తం కలిపితే ఈ వృత్తం ఎంత ఉందో అంతే ఉంటుంది. అంటే ఈ సందర్భంలో కూడా మనకు వృత్తం ఆక్రమించే ప్రదేశ వైశాల్యం ఇంతకు ముందులాగే ఉంటుంది. మరి ఇది కూడా భుజం, మనం అదే భుజం కాబట్టి ఇవన్నీ నా ఉద్దేశం ఏంటి, ఒకే వృత్తంలో
ఒక్కొక్క ఫిగర్ని తీసి ఇంకో ఫిగర్ని పెట్టి చూపిస్తున్నాను మీకు. కానీ ఇక్కడ అలా పెట్టి చూపెట్టడానికి ఇది యానిమేషన్ కాదు కాబట్టి పక్కాని గీశాను, అంతేగాని వేరు చిత్రాలు కాదు ఇవి, రైట్. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, 4 పావృత్తాలు మనం పెట్టినప్పుడు 4 పావృత్తాలని తిరిగి జోడిస్తే వచ్చేది ఒక వృత్తమే కాబట్టి ఒక వృత్త వైశాల్యం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది కాబట్టి అది πa²/4. మరి 4 సగభాగాలు 4 పావు భాగాలు కలిపి అంతే ఉంటుంది, 1/4 πa², 1/4 πa², 1/4 πa², 1/4 πa². 4 పావు భాగాలు కలిపారు, మళ్ళీ πa²/4 వస్తుంది. ఓకే, సో కాబట్టి ఎంత అవుతుంది మనకి అంటే మనకి అదే అంటే 1/4 πa/2². ఇక్కడ a/2 వ్యాసార్థం కాబట్టి అలాగే మనకి అన్నిటికీ 4కి ఒకలాగే వస్తుంది కాబట్టి మిగిలిపోయిన తల వైశాల్యం ఇక్కడ కూడా మనకి ఎంత అవుతుంది, మళ్ళీ అదే 3/14a² లేదా 1 - π/4 × a². అయితే ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్ సందర్భం. ఇక్కడ కూడా ఒక సెక్టార్ గీసాడు చతురస్రంలో, మళ్ళీ ఇది కూడా ఏమన్నాడంటే భుజం ఏ అన్నాడు. భుజం ఎంత అన్నాడు, ఏ. ఈ భుజం ఏగా కలిగిన ఒక చతురస్రంలో మళ్ళీ 90 డిగ్రీలు కలిగిన సెక్టార్ నిర్మించాడు. 90 డిగ్రీలు కలిగిన సెక్టార్ అంటే మన మాటల్లో పావు వృత్తం. ఇక్కడ ఈ సందర్భానికి తేడా ఏంటి, మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఇక్కడ చూడండి, ఇది వ్యాసార్థం అనేది వ్యాసంలో సగం. ఇక్కడ కూడా చూడండి వ్యాసార్థం ఏంటవుతుంది, వ్యాసంలో సగం అవుతుంది, అదే భుజంలో సగం. ఇక్కడ భుజంలో సగం, ఇక్కడ భుజంలో సగం వ్యాసార్థం, ఇక్కడ భుజంలో సగం వ్యాసార్థం. కానీ ఇక్కడ వ్యాసార్థం భుజం రెండు ఒకటే. ఇగో ఇలా గీసాం అంటే వ్యాసార్థం భుజం ఒకే కొలతల్ని కలిగి ఉన్నాయి. వ్యాసార్థం మరియు భుజం ఒకే కొలతలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ చతురస్ర వైశాల్యం నుండి ఈ సెక్టార్ వైశాల్యాన్ని తొలగించేస్తే మనకు షేడ్ వైశాల్యం వస్తుంది, అంతే కదా. ఇక్కడ కూడా షేడ్ వైశాల్యం కట్టాలి. ఇప్పుడు ఈ చతురస్ర వైశాల్యం అంతా a² అంటే చతురస్ర వైశాల్యం a² కట్టేసాం, రైట్. ఇప్పుడు ఈ సెక్టార్ వైశాల్యం కావాలి. సెక్టార్ వైశాల్యం జనరల్గా మనకు కట్టడానికి ఫార్ములా ఏంటి, x/360 అంటే θ/360 × πr². θ/360 అంటే ఇక్కడ రాస్తున్నాను, θ అంటే ఎంత 90 కదా, 90 కోణం /360 × πa². ఏ అని ఎందుకు రాశాను, వ్యాసార్థం భుజం రెండు సమానం అని చెప్పాను కనుక ఇక్కడ వ్యాసార్థం కూడా ఏనే, భుజం కూడా ఏ అవుతుంది, అంటే రెండు సమానమే. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది చెప్పండి, ఇక్కడ 94 సార్ కదా, అంటే 94 కదా, అంటే మళ్ళీ ఏమొచ్చింది, సెక్టార్ వైశాల్యం = πa²/4. ఒకసారి చూడండి, ఇంకా మైనస్ చేయాల్సిన అవసరం ఉందా, మళ్ళీ ఇక్కడ a² - πa²/4 వచ్చినట్టే కదా అక్కడ కూడా వచ్చింది. అంటే ఆ సందర్భంలో కూడా మనకి మిగిలిపోయిన తల వైశాల్యం ఎంత అయింది, 3/14a². అర్థమైందా లేదా. సో కాబట్టి ఇదేంటి, సో మెనీ బర్డ్స్ ఇన్ ఏ సింగిల్ షాట్ అంటే మీరు కనుక గమనించినట్లయితే, నేను అంటుంది షార్ట్ కట్లు వినమని అంటలేదు, మీరు కనుక లెక్కకి వేరుగా చేసుకోకుండా అన్నిటినీ ఒకసారి ప్యాటర్న్గా చేసుకుని గమనించినట్లయితే, ఓకే, ఇదే విధంగా ఒకే ఆన్సర్లు వచ్చే విధంగా చాలా ఉంటాయి. ఒకే ఆన్సర్లు వస్తున్నాయంటే అర్థం ఏంటి, ఒకే పటాన్ని రకరకాలుగా గీస్తున్నామని అర్థం. ఇవన్నీ వేరు పటాలా, ఒకే పటాన్ని రకరకాలుగా గీసామా, ఒకే పటాన్ని రకరకాలుగా గీసాం. ఏంటి రకరకాలు, ఒక వృత్తం గీసాం, ఆ వృత్తం కొంత వైశాల్యాన్ని ఆక్రమించింది, వ్యాసార్థం a/2 కావచ్చు, మరి ఎంతోనే కావచ్చు. అదే వృత్త వైశాల్యాన్ని 4 సమాన వైశాల్యాలుగా విభజించాం. 4 సమాన వైశాల్యాలుగా విభజిస్తే ఆ 4 సమాన వైశాల్యాలు కలిపితే మళ్ళీ ఈ వైశాల్యం అంతా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు మిగిలే తల వైశాల్యం కూడా ఇంతకుముందు ఎంత మిగిలిందో ఇప్పుడు కూడా అంతే షేడ్ మిగులుతుందా లేదా, మిగిలే ఆకారం మారుతుంది తప్ప ఆ క్షేత్రం యొక్క పరిమాణం మారదు, అంటే వైశాల్యం యొక్క పరిమాణం అయితే మారదు. మరి అదే 9 ఈ సందర్భంలో 4 సమాన భాగాలుగా విభజించింది, ఈ సందర్భంలో ఎన్ని సమాన భాగాలు విభజిస్తున్నాం, 9 సమాన భాగాలు విభజిస్తున్నాం, అంటే ఇంకా చిన్న యూనిట్లుగా మారిపోయాయి. కానీ అవన్నీ కలిపితే మళ్ళీ అంతా ఒక వృత్త వైశాల్యాన్ని సమానం అవుతున్నది. మళ్ళీ అలాగే ఇది 16 భాగాలు విభజించాం, 16 భాగాలుగా కలిపితే మళ్ళీ అదే వృత్త వైశాల్యం సమానం అవుతుందని అర్థం. మళ్ళీ అదే వృత్తాన్ని 2 సమభాగాలు విభజించాం, డివిజన్ చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, డివిజన్ చేసుకుంటున్నాం, అంటే తగ్గిస్తున్నాం. అప్పుడు 4 సమాన భాగాలు విభజించాం, ఇంకో పావృత్తం వేరేగా నిర్మించాం. అర్థమైందా లేదా. సో ఇవన్నీ అంటే ఒకే పటాన్ని రకరకాలుగా గీసి చూపెట్టాం, వైశాల్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనమాట. నేను ఈ విధంగా కాన్సెప్చువల్గా మిమ్మల్ని స్టడీ చేయమంటున్నాను. స్టడీ చేసినప్పుడు ఆ లాస్ట్కి వచ్చే రిజల్ట్ 3/14a² నేను షార్ట్ కట్ అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరూ మీరే గుర్తించేస్తారు. కాకపోతే ఎవరు గమనించరంటే
గమనిస్తే ఇప్పుడు నేను చెప్పింది భారీ కాన్సెప్ట్ అయితే కాదు, నేను చెప్పింది పెద్ద డెప్త్ కాన్సెప్ట్ కాదు, కానీ అట్లీస్ట్ మన టెక్స్ట్ బుక్ లెవెల్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్లోని ఓకే కనీసం అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఒకే రకంగా ఒకే దృష్టితో చూసే విధానం ఎలా అలవర్చుకోవాలో నేను చెప్తున్నాను. ఇవి దాదాపు మనకి 8th క్లాస్లో 2-3 లెక్కలు, అలాగే 10th క్లాస్లో 2-3 లెక్కలు కలిపితే ఇవి వచ్చాయి మనకి. వీటన్నిటికి ఒకటే ఆన్సర్ కదా, ఏంటి కంబైన్డ్ షార్ట్, మిగిలిపోయిన షేడ్ ఎప్పుడు 3/14a², అంతేగా. సో కాబట్టి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నేను లాస్ట్గా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఒక వృత్తాన్ని ఒక చతురస్రంలో వర్గ సంఖ్యలో సమాన వ్యాసార్థాలు కలిగిన ఎన్ని వృత్తాలు నిర్మించుకున్నప్పటికీ కూడా అన్ని సందర్భాల్లోనూ వృత్త వైశాల్యాలు సమానం, వృత్తాలు ఆక్రమించగా మిగిలిన ప్రదేశ వైశాల్యాలు సమానం. అలాగే ఆ వృత్తాన్ని ముక్కలుగా అంటే ఆ వృత్తాన్ని కూడా భాగాలుగా విభజించి అర్ధవృత్తాలు గీసిన, ఆ వృత్తాన్ని భాగాలుగా విభజించి 4 పావువృత్తాలు లేదా 90 డిగ్రీల సెక్టార్లు గీసిన, లేదా అదే చతురస్ర భుజానికి సమానమైన వ్యాసార్థాన్ని కలిగిన ఒక పావువృత్తాన్ని గీసిన లేదా సెక్టార్ని గీసిన, ఓకే ఈ అన్ని సందర్భాలలోనూ మనకి షేడ్ చేయబడని భాగాలు సమానం, షేడ్ చేసిన భాగాలు సమానంగా ఉంటాయి. అంటే ఈ అన్ని సందర్భాలలోనూ షేడ్ వైశాల్యం ఎంత అవుతుంది, ఇక్కడ నేను ఫైనల్గా రాస్తున్న ఆన్సరు. ఇదంతా ఎనాలిసిస్. సరే, ఇక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి మీకు ఆన్సరే కదా కావాలి. ఆన్సర్ ఏంటి, ఈ అన్ని సందర్భాల్లోనూ షేడ్ వైశాల్యం ఎంత అవుతుంది, 1 - π/4 × a². ఒకవేళ పైల్లో చెప్పాలనుకుంటే, లేదా డైరెక్ట్గా న్యూమరికల్ వాల్యూనే చెప్పాలనుకుంటే 3/14a². మరి అన్ని సందర్భాల్లోని షేడ్ చేయకుండా ఉండబడిన భాగాలు అంటే వృత్త భాగాలు, అంతే కదా, వృత్తం లేదా సెక్టార్ భాగాలు. ఇక్కడైతే సెక్టార్ భాగాలకి షేడ్ చేయలేదు, లేదా ఇక్కడైతే వృత్తాలకి షేడ్ చేయలేదు. ఈ అన్ని సందర్భాల్లో ఎంత, ఒకసారి మీకు ఇదే చెప్తున్నాను. ఇక్కడ ఈ ఒక్క వృత్తం ఎంత ఆక్రమిస్తుందో ఇక్కడ 4 వృత్తాలు అంతే ఆక్రమిస్తున్నాయి, ఇక్కడ ఈ 9 వృత్తాలు అంతే ఆక్రమిస్తున్నాయి. కాబట్టి సమానంగా మిగలడం కూడా సమానంగా మిగులుతున్నాయి. అలాగే ఇక్కడ కూడా ఈ 2 అర్ధవృత్తాలు, ఇక్కడ కూడా ఈ 4 పావువృత్తాలు, ఇక్కడ పావువృత్తం, ఇవన్నీ ఈ వృత్త వైశాల్యానికి సమానమైన ప్రదేశాన్ని ఇక్కడ ఆక్రమిస్తున్నాయి. ఈ వృత్త వైశాల్యం ఎంత అని చెప్పాము చూడండి, ఇక్కడ πa²/4 కదా. πa²/4నే అంటే షేడ్ చేసిన భాగ వైశాల్యం ఎంత చెప్పాము, అంటే మీ భాషలో షార్ట్ కట్గా 3/14a² లేదా 1 - π/4a² చెప్పాము. మరి షేడ్ చెయ్యని భాగం అంటే షేడ్ చేయని భాగ వైశాల్యం ఈ అన్ని సందర్భాలు ఎంత, πa²/4. πa²/4 అని రాయొచ్చు పైలో చెప్పాలంటే, లేదా న్యూమరికల్ వాల్యూ చెప్పాలంటే. ఓకే, న్యూమరికల్ వాల్యూ చెప్పాలంటే ఎంత అవుతుంది, πa²/4లో పై విలువ 22/7/4 అంటే 4 కింద ఉంది × a² ఎంత అవుతుంది, 2 11 2 2 అంటే 11/7 14a² అంటే ఎంత అయింది, 11/14a². ఓకే, అంటే ఈ అన్ని సందర్భాలకి షేడ్ చేయకుండా విడిచిపెట్టిన తలాల యొక్క వైశాల్యాలు, ఈ సందర్భంలో షేడ్ చేయకుండా వదిలింది, ఈ సందర్భం షేడ్ చేయకుండా వదిలింది, ఈ సందర్భంలో ఇవన్నీ సందర్భాల్లోనూ షేడ్ చేయకుండా విడిచిపెట్టిన తలం యొక్క వైశాల్యం ఎంత, πa²/4 పైలో చెప్పాలంటే, లేదా 11/14a². అంటే న్యూమరికల్గా సింప్లిఫై చేయాలంటే, అదే షేడ్ చేసిన తలం యొక్క వైశాల్యం కావాలంటే 1 - π/4a² లేదా 3/14a². చిన్న సైజ్ షార్ట్కట్గా చెప్పుకోవాలంటే ఏ విలువ పెట్టేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుందని చెప్తాం. అది పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆ మాత్రం తెలిసి ఉంటుందనే సంగతి నాకు తెలుసు. అయితే నేను ఇక్కడ కొత్తగా చెప్పింది ఏంటంటే, ఈ చిన్న విషయం కోసం నేను చెప్పలేదు. నేను చెప్పింది దేనికోసం అంటే, ఇలా అన్ని ఒకే రకమైన ప్యాటర్న్స్ని ముందే మీరు స్టడీ చేసుకుని ఉంచుకున్నాను అనుకోండి, ఇలాంటి ప్యాటర్న్స్ సుమారు 10-15 వస్తాయి. రాబోయే వీడియోలో నేను పరిచయం చేస్తాను మీకు. దానివల్ల మీకు ఏమవుతుంది, ఒక్కొక్క లెక్కకి ఒక్కొక్కలా వేరేగా అప్రోచ్ చేసుకుని మీరు ఆన్సర్లు చేసుకోవడం కాకుండా అన్నిటికీ ఒకే అప్రోచ్ అయిపోతుందిగా. ఓకే, అన్నిటికీ ఒకే అప్రోచ్ అయిపోతున్నది కదా, ఇంకా మనం వేరువేరుగా ఆన్సర్లు చేసుకోవడం ఎందుకు, వేరువేరుగా ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలోనే మీరు కనుక ఇలాంటి గమనింపులన్నీ మీ మైండ్లో పెట్టేసుకుంటే, ఏంటి వర్గ సంఖ్యలో ఎన్ని వృత్తాలు గీసినా సరే అంటే వృత్తాలు ఆక్రమించేది 11/14a², షేడ్ ఆక్రమించేది 3/14a² అయిపోయింది. ఇప్పుడు దీన్ని షార్ట్ కట్ అనాల్సిన అవసరం లేదు. మీ పరిశీలన అనేది మీరు పెట్టుకుని ఉంచుకున్నారు, అబ్జర్వేషన్. ఇది అబ్జర్వేషన్ అంటాం మనం.
అబ్జర్వేషన్ చేయగలిగితే అందరికీ చాలా చాలా బాగా చేయగలిగిన శక్తి ఉంటుంది. బట్ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇవన్నీ పెద్ద పెద్ద లెక్కలుగా ఫీల్ అవుతాం. నిజానికి మన 10th స్టాండర్డ్లోని 8th స్టాండర్డ్లోని 9th స్టాండర్డ్లో వచ్చిన ప్రాబ్లమ్సే ఇవన్నీ. అయితే డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పదలుచుకుందల్లా ఒకటే, మీరు స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎనాలిసిస్ ఎక్కువ ఉండాలి. ఎస్జిటి వాడికి క్షేత్రగణితం ఉంది, స్కూల్ అసిస్టెంట్ వాడికి క్షేత్రగణితం ఉంది. తేడా ఏంటి అంటే ప్రశ్న అడిగే స్థాయి, క్వశ్చన్లో క్లమ్జినెస్ అది వాడికి పెరుగుతుంది. ఎవరికి? స్కూల్ అసిస్టెంట్ వాడికి. అదే మన ఎస్జిటి వాళ్ళకి ఏంటి, ప్రాథమిక స్థాయిలో అడుగుతుంటాడు. అందుకే వాళ్ళకి చెప్పేటప్పుడు ఇంత స్థాయి చెప్పం, వాళ్ళకి అసలు ఈ రకంగా చెప్పం. ఎందుకు? వాళ్ళకి చెప్పేటప్పుడు ఏంటి అంటే వాళ్ళకి కేవలం బేసిక్ ఫార్ములాస్ మీద వచ్చేవి, టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ఉండే క్వశ్చన్లు మాత్రం చెప్తాం. మీకు టెక్స్ట్ బుక్ని దాటి కూడా వెళ్ళగలిగే శక్తి మీకు ఉండాలి. ఓకే, అంటే బియాండ్ టెక్స్ట్ బుక్ మీ నాలెడ్జ్ అంత స్ప్రెడ్ అయ్యి ఉండాలి. అంటే అంతేకాకుండా ఒకవేళ మీలో కూడా టెక్స్ట్ బుక్ని ఎక్కువ ఫాలో అవుతాం అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, నా సలహా అయితే ఏంటి అంటే కొత్త టెక్స్ట్ బుక్స్లో మీకు కృత్యాలు, యాక్టివిటీస్ బాగా ఇచ్చాడు, కాన్సెప్ట్లు బాగా ఇచ్చాడు, కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇవ్వలేదు. ప్రాబ్లమ్స్ ఎక్కువ స్థాయిలో ఉన్నవి పాత టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. మీకు 2012 కంటే ముందు ఉండే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్లోని ఓల్డ్ 9th 10th స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో మీకు కావాల్సినన్ని అప్లికేషన్స్, జామెట్రీ, మెన్సురేషన్ అసలు అందులో ఎవరు చేయరు, అన్నీ ఎక్కువ ఉంటాయి. వాటిని వాడుకోండి. సిబిఎస్ఈ రేంజ్లో మీరు ఆన్సర్లు చేయడం మొదలెట్టండి. మీకు ఏదైనా పాత ప్రీవియస్ పేపర్లను చూసుకుంటే మంచి మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు తప్ప ఏది తక్కువ లెవెల్లో ఇవ్వడు. పైగా ఇప్పుడున్న పోటీ అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం స్థాయిని ఎక్కువగానే అనుకోవాలి తప్ప తక్కువగా అనుకోవడానికి వీల్లేదు. అయితే ఈరోజు మనం చెప్పిందంతా టెక్స్ట్ బుక్ దగ్గరలో ఉండేవే. ఓకే, ఇంకా ఇలాంటివి ఇంకా మనం రాబోయే వీడియోలో ఇంకా మంచి టెక్నిక్స్తోని మంచి ప్యాటర్నైజ్ చేసుకోవడంతో మీ ముందుకు ఇంకా మంచి వీడియోలతో వస్తాను. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ కాదు ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్లో ఉండే టాపిక్ ఇంపార్టెంట్. ఆ టాపిక్ టెక్స్ట్ బుక్ మించిన ప్రిపరేషన్ ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ అంటే దాటిన ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. అప్పుడు అలా చేస్తేనే మీరు క్రాక్ చేయగలరు. లేదనుకున్నప్పుడు టెక్స్ట్ బుక్లో వచ్చే క్వశ్చన్లు చాలా లిమిటెడ్గా ఉంటాయి, మీరు అవి చేస్తే చాలదు. స్కూల్ అసిస్టెంట్ డిఎస్సికి అంతకు మించిన నాలెడ్జ్ ఉండాలి. ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో కూడా మంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొత్త టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్ బాగుంటుంది. ఈ రెండింటిని మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే ఇంకా ఇప్పుడు ఈ టాపిక్ని మీరు ఈ టాపిక్ కానీ జామెట్రీని కానీ గట్టిగా ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే, స్కూల్ అసిస్టెంట్కి వైశ్లేషిక రేఖాగణితం లేదా నిరూపక రేఖాగణితం అనేది ఒకటి ఉంటుంది, కోఆర్డినేట్ జామెట్రీ. దీనికి స్కూల్ అసిస్టెంట్ భాగంలోని మనకు 12 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉంటున్నాయి. ఇప్పుడు దాంట్లోని మీకు మొట్టమొదటి లెసన్ ఇంటర్మీడియట్లో ఏంటి, ఇంటర్మీడియట్లో మొట్టమొదటి లెసన్ ఏంటంటే బిందువులు, వాటి యొక్క ధర్మాలు, రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ అంటాం. వాటిలోని 4 బిందువులు ఇస్తాడు. ఈ 4 బిందువులు చతురస్ర డాష్ యొక్క శీర్షాలని అడుగుతాడు, దేని యొక్క శీర్షాలని. కిందని చతురస్ర శీర్షాలు, దీర్ఘ చతురస్ర శీర్షాలు, సమాంతర చతుర్భుజ శీర్షాలు ఇలా అడుగుతాడు. ఇప్పుడు అది తెలియాలి అంటే మనకేం తెలియాలి, చతురస్ర ధర్మాలు ఏంటి అనేది ప్లేన్ జామెట్రీలో 10th క్లాస్ లోపు తెలియాలి. అలాగే చతురస్రం యొక్క దీర్ఘచతురస్రం యొక్క ఒక కర్ణం యొక్క 2 చివర్లు ఇస్తాడు, అంటే రెండు అంచె బిందువులు ఇస్తాడు, x1 y1 x2 y2. మిగిలిన 2 అంచె బిందువుల్లో ఒకటి ఇస్తాడు, రెండోది కట్టమంటాడు. అప్పుడు చతురస్రం యొక్క కర్ణాల ధర్మాలు ఏంటో తెలియాలి మీకు. అందుచేత ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్, పాత టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్, కొత్త టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్, ఇది కాకుండా కొంత దాటెళ్ళిన నాలెడ్జ్ మీకు జామెట్రీ, మెన్సురేషన్ అనేది ఎస్ఎస్సి సిజిఎల్ స్థాయికి ప్రిపేర్ అవ్వండి. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ లాంటి వాటిని AIEEE లాంటి ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీరు స్కూల్ అసిస్టెంట్ని ఈజీగా క్రాక్ చేయగలరని నా అభిప్రాయం. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, దీనిలో మేము ఇలాంటి కాన్సెప్ట్లతో మీ ముందుకు చాలా వస్తుంటాం. ఇంకా తదుపరి కాన్సెప్ట్లో ఇంకో రకమైన డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అయితే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ కమెంట్స్ మాకు కావాలి. ఎందుకంటే మేము చెప్పేది మీకు అర్థం కాని రేంజ్లో ఉందో, అర్థమవుతున్న రేంజ్లో ఉందో మాకు తెలియదు. ఎందుకంటే మేము కెమెరా ముందు మాత్రం నిలబడతాం, ఎవరు ఉండరు మా ముందు. కాబట్టి స్టూడెంట్ తలకి ఫేస్లో ఉండే ఎక్స్ప్రెషన్ మాకు తెలియదు. కాబట్టి మీరు ఏ విధంగా దీన్ని కష్టంగా ఫీల్ అవుతున్నారంటే తగ్గించడానికి, లేదా ఎక్కువ అంటే తగ్గించకూడదు, ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ అంటే ఇలా ఉండాలి. అయితే ఇంకా మీకు ఎక్కువ కావాలన్నా ఇంకా డెప్త్ పెంచి చెప్పడానికి మేము ప్రయత్నిస్తాం. సో మీకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ప్యాటర్న్గా స్టడీ చేయడం నేర్చుకోండి. ఇలాంటివి కొన్ని వేల రకాలు చేయొచ్చు మీరు.
మీకు స్టడీ చేసే విధానం తెలియాలి. దానివల్ల సులువుగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇది ఒక చాప్టర్లో ఒక భాగం మాత్రమే. ఇలాంటి రకరకాల చాప్టర్లో రకరకాల వీడియోస్తో కలుద్దాం.